హాయ్! వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు సేతుబంధాసనము. సేతుబంధాసనము మనము ఈరోజు గోడ ద్వారా చేయబోతున్నాము. ఇంతకుముందు సేతుబంధాసనం మనము కుషన్ ద్వారా, చైర్ ద్వారా అలా చేశాము. గోడ ద్వారా సేతుబంధాసనము ఏ విధంగా చేయాలి, చేస్తే ఎలా అనిపిస్తుందో గమనిస్తాము. సేతుబంధాసనము స్త్రీలు నెలసరి సమయంలో చేయకూడదు. సేతుబంధాసనము బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు అని కొంతమంది అంటారు. కానీ బ్యాక్ పెయిన్ని రిలీఫ్ చేయడానికి ఈ యొక్క ఆసనం చాలా పనికొస్తుంది. పడుకునే ఆసనాల ముందు మనము కామింగ్గా ఉండే ఆసనాలు ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. ముందుగా మనము నాడీ శోధన లేదా అనులోమ విలోమ అలాంటి నెమ్మదిగా ప్రశాంతంగా ఉండే ప్రాణాయామాన్ని చేసి దాని తర్వాత ఈ యొక్క ఆసనాన్ని చేద్దాము. బ్యాక్ని స్ట్రైట్గా పెట్టి కూర్చోండి. అలా కూర్చొని ఇప్పుడు మనము నాడీ శోధన ప్రాణాయామం చేయబోతున్నాము. ఈ విధంగా కొంత సమయం పాటు మనము నాడీ శోధన ప్రాణాయామం చేయాలి. నాడీ శోధన ప్రాణాయామము అనులోమ విలోమ ప్రాణాయామం ఒకటే. కానీ నాడీ శోధన ప్రాణాయామంలో హోల్డింగ్ ఎక్కువగా ఉంది. అయితే మీరందరిలో ఎంతోమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నేను హోల్డింగ్ ఎలా చేయాలో చూపించటం లేదు. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు బ్రెత్ని ఎప్పుడు హోల్డ్ చేయకూడదు, శ్వాసని ఎప్పుడు ఆపి ఉండకూడదు. అది మీకు మంచిది కాదు. ముఖ్యంగా ఎప్పుడైతే మీకు గుండె జబ్బు లేదా ఛాతీలో శ్వాస తీసుకోవడానికి రాకపోవడము అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, యాంగ్జైటీలో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు శ్వాసని ఎప్పుడు ఆపకూడదు. కొంత సమయం పాటు మీరు కళ్ళని మూసివేసి అలానే శ్వాసపై ధ్యానాన్ని కేంద్రీకరించి దాని తర్వాత వీపుపై పడుకుందాము. వీపుపై పడుకొని ఇలా గడ్డాన్ని దగ్గరగా తీసుకొని వచ్చేసి ఈ విధంగా సేతుబంధాసనాన్ని చేయండి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండి దాని తర్వాత కిందికి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ఇదే సేతుబంధాసనాన్ని గోడ సహాయం ద్వారా చేయబోతున్నాము. ఈ విధంగా మ్యాట్ని గోడ దగ్గర వేసేసి వీపుపై పడుకోండి. ఇలా సేతుబంధాసనం చేసే ముందు పొట్ట కండరాలపై చేతులను పెట్టేసి బ్యాక్ ఫ్లాట్గా ఉందా లేదా చూసుకోవాలి. సాధారణంగా ఎప్పుడైతే మోకాలని మనం ఫోల్డ్ చేస్తామో అప్పుడు బ్యాక్ ఫ్లాట్గా అయిపోతుంది.
ఇలా ఫ్లాట్గా అవ్వడానికి చూస్తూ పొట్ట కండరాలను బిగిస్తూ మీరు కొంత సమయం పాటు ఉన్నట్టు అయితే మీ బ్యాక్ ఫ్లాట్గా అయిపోతుంది. దీని తర్వాత మనము పాదాలని ఇలా గోడపై పెట్టాలి. కాళ్ళ వేళ్ళనే కాకుండా కాళ్ళ మడమలని కూడా గోడకి ఆనించి పెట్టాలి. కానీ అంత ఆనించి పెట్టాలంటే మనకు ఇక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడైతే మనము పృష్ఠ కండరాలను పైకి లేపుతామో అప్పుడు మడమలు దానంతలవ్వే గోడకి తగులుతాయి. ఇలా ప్రెస్ చేస్తూ నడుముని పైకి లేపాలి. అయితే గోడని మనము గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఇక్కడ గ్లాస్ ఉంది కాబట్టి అదేవిధంగా నేను కొంత ప్రెషరే పెడుతున్నాను. ఎక్కువగా ప్రెషర్గా పెడితే గ్లాస్ పగిలిపోవచ్చు. కాబట్టి మన పాదాలని కూడా గోడపై కొద్దిగా ప్రెస్ చేస్తూ భారమంతా నడుపై పడేలాగా చూడాలి. పాదాలు మోకాల కంటే కింద ఉన్నాయి. అలా ఉండి మీరు ఇలా పైకి లేపుతున్నామంటే ఇది ఈజీ బ్రిడ్జ్ పాస్చర్. సేతుబంధాసనంలో ఈజీగా ఉంది అంటే ఫస్ట్ స్టేజ్ అన్నమాట. ఇలా కొంత సమయం పాటు ఉండండి. మోకాలని కొద్దిగా దగ్గరగా తేవచ్చు, కంప్లీట్గా దగ్గరగా తేకూడదు. కిందికి వచ్చేయండి. కిందికి రాగానే చాలా హాయిగా అనిపిస్తుంది. ఇదే ఆసనాన్ని మనం చేయాలి, కొన్నిసార్లు చేయాలి. మళ్ళీ పాదాలని ప్రెస్ చేస్తూ పృష్ఠభాగాలని ఇలా పైకి లేపండి. తొడలల్లో పొట్టలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇక్కడ కళ్ళని మూసివేయవచ్చు. గడ్డాన్ని ఇలా ఛాతీ వైపు తీసుకొని రావచ్చు. అలా చేసి నడుముని కిందికి తీసుకొని రండి. ఇలా కొన్నిసార్లు మీరు ఈ ఆసనాన్ని చేసి ఇలా కొంత సమయం పాటు ఆసనంలో ఉండి కిందికి వచ్చి రిలాక్స్ అయిపోవాలి. దీని తర్వాత మనము పాదాలని ఇలానే గోడపై పెట్టవచ్చు. కావాలంటే మోకాల హైట్లో పాదాలని గోడపై ప్రెస్ చేయవచ్చు. అలా ప్రెస్ చేస్తూ కాళ్ళ వేళ్ళని మన వైపు చేస్తూ ఉండాలి. ఇలా మోకాలని పాదాలని నడుముని రైట్ యాంగిల్లో తెచ్చిపెట్టినట్టు అయితే బ్లడ్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత ఇక్కడే మనము కళ్ళని మూసివేసి రిలాక్స్ అవ్వాలి. చాలామంది వ్యక్తులు గడ్డాన్ని ఇలా చేస్తుంటారు. అలా చేయకూడదు. ఇలా కొంత సమయం పాటు ఉండి మనము మోకాళ్ళని రెండింటిని ఒకవైపు చేసి ట్విస్ట్ చేయవచ్చు. ఇలా ట్విస్ట్ చేసినప్పుడు ఎడమ భుజము కిందే ఉండాలి. ఎడమ చేతిని కూడా కింద పెట్టవచ్చు. దాని తర్వాత రెండు మోకాళ్ళని రెండో వైపు తీసుకెళ్ళి ట్విస్ట్ చేద్దాము. సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అయిపోవచ్చు. మీరు ఇక్కడ ఒకవేళ సుఖాసనంలో రిలాక్స్ అవుతే
చాలా చాలా హాయిగా ఉంటుంది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు సేతుబంధాసనము. సేతుబంధాసనం మనము గోడ సహాయంతో చేయబోతున్నాము. ఈ ఆసనంలో మన నడుముకి స్ట్రెంథన్ చేయడానికి, బలపరచడానికి ప్రయత్నిస్తూ ఈ ఆసనాన్ని ఉపయోగిస్తున్నాము. ఈ ఆసనము వీపుపై పడుకునే చేసే ఆసనాలలో ఒకటి కాబట్టి ఈ ఆసనము చేసే ముందు మనము నిర్మలంగా, ప్రశాంతంగా మన వ్యక్తిత్వాన్ని, మన మూడ్ని చేసే ప్రాణాయామము, నాడి శోధన లేదా అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. కళ్ళని మూసుకొని వీపుని నిటారుగా చేసి ఎడమ చేతిని జ్ఞాన ముద్రలో పెట్టేసి కుడి చేతిని మనము ప్రాణాయామ ముద్రలో తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి నెమ్మదిగా మనము ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకుంటూ కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాసని వదిలేయాలి. ఈ విధంగా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఈ విధంగా శ్వాస తీసుకుంటూ కొంత సమయం పాటు ఉండాలి. ఈ విధంగా కొన్ని నిమిషాల పాటు మనము నాడి శోధన ప్రాణాయామం చేసి కాళ్ళని మూసివేసి అలానే కూర్చోండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. దీని తర్వాత వీపుపై పడుకోండి. వీపుపై పడుకోవాలి. ఇలా వీపుపై పడుకున్నప్పుడు మోకాలని ఫోల్డ్ చేసి పెట్టండి. మన లోవర్ బ్యాక్ ఫ్లాట్గా ఉందా లేదా చూడండి. గడ్డాన్ని ఇలా పైకి చేయకుండా కింది వైపు చేస్తూ తలని నిటారుగా సూటిగా పెట్టాలి. ఇక్కడ ఛాతిపై కూడా చేతులను పెట్టి ఉండవచ్చు. ఈ విధంగా మోకాలని ఫోల్డ్ చేసి పెట్టండి. గడ్డాన్ని ఇలా కిందికి చేసి పెట్టండి. కళ్ళని మూసివేసి ఉండండి. ఇలా కళ్ళని మూసివేసి ఉండడం వలన మనకు చాలా హాయిగా అనిపిస్తుంది. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి దాని తర్వాత మనము పాదాలని ముందుకు చేసి ఇలా నడుముని పైకి లేపుదాము. కొంత సమయం పాటు ఇలానే ఉండండి. నడుము కిందికి తీసుకొని వచ్చేయండి. ఇప్పుడు ఇదే ఆసనాన్ని మనము గోడ సహాయం ద్వారా చేయబోతున్నాము. నెమ్మదిగా లేచి గోడ దగ్గర వెళ్ళండి. ఈ విధంగా వీపుపై పడుకోవాలి. గోడ దగ్గరికి వెళ్ళి వీపుపై ఈ విధంగా కొంత సమయం పాటు పడుకొని ఛాతీని రిలాక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము
పాదాలని మ్యాట్కి తాకకుండా కొద్దిగా పైకి తీసుకెళ్తాము. ఎంత పైకి తీసుకెళ్ళాలి? ఆ గ్లాస్ ఫ్రేమ్ దగ్గర మన కాళ్ళ వేళ్ళు వెళ్ళాలి. గ్లాస్ ఫ్రేమ్ కంటే కింద పాదాలు ఉండాలి. అలా పాదాలని ప్రెస్ చేస్తూ నెమ్మదిగా మన నడుముని పైకి లేపాలి. ఇక్కడ కాళ్ళ మడమలు కూడా ప్రెస్ అవ్వాలి. నెమ్మదిగా కిందికి వచ్చేయండి. ఇప్పుడు మనము ఈ యొక్క సేతుబంధాసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. కళ్ళని మూసుకొని ఆసనం చేసినట్టు అయితే మనకు చాలా చాలా ఎక్కువగా రిలాక్సేషన్ లభిస్తుంది. అలా ప్రెస్ చేస్తూ నడుముని పైకి లేపుతూ ఉండండి. పొట్ట కండరాలని బిగించండి. తొడ కండరాలను బిగించండి. నెమ్మదిగా కాళ్ళని కిందికి తెచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు సేతుబంధాసనం. ఈ ఆసనాన్ని మనం గోడ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన పృష్ఠ భాగాలకి చాలా మంచిది. పృష్ఠ భాగాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. అలాగే నడుం భాగానికి కూడా చాలా మంచిది. నడుం కండరాలు కూడా బాగా బలపడతాయి. ఇప్పుడు నెమ్మదిగా మనము ఈ విధంగా పొట్టకి కాళ్ళని హక్ చేసుకుందాము. దాని తర్వాత 2 మోకాలని కుడివైపు ట్విస్ట్ చేసి తలని 2 భుజాలని మ్యాట్పై అలానే పెట్టండి. కుడి చేతితో మీ ఎడమ మోకాల్ని కింద పుష్ చేస్తూ ఇక్కడ ఉండండి. దాని తర్వాత 2 మోకాలని రెండో వైపు తీసుకెళ్ళి ట్విస్ట్ చేయండి. దాని తర్వాత పైకి వచ్చేసి పాదాలని పద్మాసనంలో పెట్టి రిలాక్స్ అయిపోవాలి. అర్ధ పద్మాసనం లేదా సుఖాసనంలో పెట్టి రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగంలోని కండరాలు అలాగే పృష్ఠ భాగంలోని కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడుగుబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనమందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నాకు ఇక్కడ గ్లాస్ ఉంది కాబట్టి నేను కొద్దిగా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేస్తాను. మీరు కూడా ఇలాంటివి ఏవైనా ఉంటే కొద్దిగా ఎక్కువగా పాదాలని ప్రెస్ చేయకుండా మొత్తం పాదము గోడకి తాకేటట్టుగా చూస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. ఎక్కువగా పైకి లేపినప్పుడు పూర్ణ సేతుబంధాసనం అవుతుంది. కేవలం నడుము భాగాన్నే ఇక్కడ పైకి లేపుతున్నాము. ఛాతీ భాగాన్ని పైకి లేపకూడదు. ఈరోజు చేసే సేతుబంధాసనంలో పాదాలని మోకాల కంటే కింద పెట్టి గోడకి ఆనిస్తూ మనము ఈ ఆసనాన్ని చేస్తాము. దాన్ని జాగ్రత్తగా గుర్తుపెడుతూ మీరు మీ పాదాలని మోకాళ్ళ హైట్ కంటే కింద పెట్టేసి ఈ ఆసనాన్ని చేయండి. సివియర్గా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయాలి. మీ బ్యాక్ పెయిన్ దీంతో తగ్గుతుంది, కానీ మీరు కొద్దిగా జాగ్రత్త పడుతూ ఈ ఆసనాన్ని చేస్తే మంచిది. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో సేతుబంధాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ. బాయ్.